ఈ లోకంలో చాలా ద్వేషం ఉందండి. మీరు ఎక్స్పీరియన్స్ కాలేదేమో కానీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు పొలలు ఉన్నారు. శరీర రంగును బట్టి ద్వేషించే వాళ్ళు ఉన్నారు తెలుసా. మనం వేసుకున్న బట్టలను బట్టి మనల్ని అసహించుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా. మనం మాట్లాడే భాషను బట్టి మనల్ని చులకం చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు తెలుసా. మనం చేసే ఉద్యోగాన్ని బట్టి మనం తక్కువ చేసేవాళ్ళు, మనం చేసే పనులను బట్టి కూలోడైతే ఒక రకంగా, ఆఫీసులు అయితే ఇంకో రకంగా చూసేవాళ్ళు ఉన్నారు. చూడండి ఎట్లాంటి భయంకరమైన లోకంలో జీవిస్తూ ఉన్నామో అందరికి అర్థమవుతుందా. ఇది అపవాది యొక్క మాయ, అపవాది యొక్క యాటిట్యూడ్. వాడు మనుషులను ఐక్యంగా ఉండనీయకుండా చేస్తున్నాడు. గమనించండి, అపవాది ఏం చేస్తుంది ఏంటో తెలుసా. అపవాది ఎటు చెడిపోయాడు, అపవాదికి భవిష్యత్తు లేదు. వాడు ఎంత చెడిపోయిన హృదయం అంటే మానవులందరినీ కూడా వాని వలె చేద్దామని మాయ చేస్తూ ఉన్నాడు. అందుకే మానవుల మధ్య తగాదాలు పెట్టి, వైరం పెట్టి, భేదాలు పెట్టి, అనవసరమైన తగాదాలు పెట్టి వారిని వారే కొట్టుకొని, తిట్టుకొని, పొడుచుకొని, చంపుకునేటట్లు చేస్తూ ఉన్నాడు. నిజంగా ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఉండాలని యేసుప్రభు కోరుతారు. ఇది యేసుప్రభు యొక్క మెసేజ్. ఒక ఊరుంటే ఆ ఊరిలో అందరూ ఐక్యంగా ఉండాలి, అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి.